హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు ఎమర్జెన్సీ ఫండ్ అండ్ 50-20-30 రూల్ అనేది నేను చెప్పబోతున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 50-30-20 రూల్ అంటే మనకు వచ్చే శాలరీని 50-30-20 మూడు భాగాలుగా అంటే 50% నీడ్స్, వాంట్స్ అండ్ సేవింగ్స్. అంటే ఏంటంటే 50% మీకు వచ్చిన అమౌంట్ ని నీడ్స్ అంటే హౌస్ రెంట్ కానీ, రూమ్ అయితే రూమ్ రెంట్, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, ఇవన్నీ వెరీ వెరీ నీడ్ఫుల్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఇవి చాలా అవసరం. ఇవి లేకపోతే అవ్వదు, గడవదు అనేవి నీడ్స్. అంటే 30% వాంట్స్ అంటే మనకు అవసరం, అంత ఎమర్జెన్సీ ఏం కాదు. ఇవి 30% అన్నమాట. అంటే మనం ట్రావెల్స్ అంటే క్యాంపులకు వెళ్ళడం కానీ, విహారయాత్రకు వెళ్ళడం కానీ, లేదంటే మూవీస్ కానీ, లేదంటే బయటికి ట్రిప్ వేయడం కానీ, ఇలా ఈ 30% అనేవి ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా వస్తువులు కొనాలనుకున్నా ఏంటంటే ఒక కొంతవరకు ఏంటంటే ఇవి కొంతవరకు కొన్ని అవసరాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 20%. ఈ 20% లో మీరేం చేస్తారంటే 20% అనేది కంప్లీట్ గా ఇన్వెస్ట్మెంట్ అనమాట. అవి అయితే మీరు బ్యాంక్ లో ఎఫ్డి చేయొచ్చు, లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి, రికరింగ్ డిపాజిట్స్ చేయొచ్చు, లేదంటే ఎస్ఐపిస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ కానీ అది మీకు అందులో ఉంటుందంటే మీకు ఫోన్ పేలో కానీ, లేదంటే గూగుల్ పేలో కానీ, ఇలాంటిలో ఉంటుంది. వీటిలో మీరు మినిమం 100 రూపీస్ నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. లేదంటే పేటిఎం లో కానీ, ఫోన్ పేలో కానీ, గూగుల్ పేలో కానీ డిజిటల్ గోల్డ్ ఉంటుంది. డిజిటల్ గోల్డ్ మినిమం 10 రూపీస్ నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. మంత్లీ మీకు వచ్చిన ఈ 20% అమౌంట్ ని ఈ విధంగా మీరు స్ప్లిట్ చేయండి. వీటితో పాటుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ అంటే ఏమైనా కొంచెం అనలైజ్ చేయండి. నేను చెప్పాను కాకుండా ఏ ఫండ్స్ అయితే మంచి లాంగ్ ఎప్పటి నుంచో ఎక్కువగా హైప్ లో ఉన్నాయో ఆన్లైన్ లో రీసెర్చ్ చేసి ఆ ఫండ్స్ మీద పెట్టుకోండి, లాంగ్ రన్ కి పెట్టుకోండి. అంతేకాని ఇప్పుడు చేసి రేపు వచ్చేయాలన్నట్టు చూసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంకో విషయం, స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్, కానీ మీరు ఏంటంటే ఆలోచించుకొని మీరు ఒక డిసిజన్ తీసుకోండి. ముందు నేను మీకు ఏవైతే చెప్పానో బ్యాంక్స్ ఎఫ్డీస్ కానీ, లేదంటే బ్యాంక్ లో సేవింగ్స్ అమౌంట్ ఉంచుకుంటే కానీ, లేదంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్స్ కానీ, లేకపోతే ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. ఇవి చేసుకుంటే మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విధంగా మీరు మనీని మనస్ఫూర్తిగా సేవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోలో మనీ ప్లానింగ్ అనేది నేను చెప్పబోతున్నా. ఓకేనా, ఈ వీడియో మీకు అంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. థ్యాంక్ యూ ఆల్.